హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో వచ్చేసి డిజిటల్ సేవా పోర్టల్లో పాన్ కార్డ్ ఏ విధంగా అప్లై చేయాలనేది తెలుసుకుందాం. ముందుగా క్రోమ్ బ్రౌజర్ను ఓపెన్ చేయండి. సెర్చ్ బార్లో డిజిటల్ సేవ అని టైప్ చేయండి. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి డిజిటల్ సేవా పోర్టల్ ఉంది కదండి, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి మీ యొక్క సిఎస్సి ఐడిని ఎంటర్ చేయండి. అదేవిధంగా మీ యొక్క సిఎస్సి ఐడి పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. అదేవిధంగా క్యాప్షాను ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ సెర్చ్ బార్లో పాన్ అని టైప్ చేయండి. కింద షో ఆల్ పాన్ రిజల్ట్స్ అని చూపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఎన్ఎస్డిఎల్ కానీ యూటీఐ కానీ ఏ పాన్ చేయాలన్నా ఇందులో చేయొచ్చు. అదేవిధంగా యూటీఐ పాన్ని సెలెక్ట్ చేసుకుందాం. లాగిన్ విత్ డిజిటల్ సేవా కనెక్ట్, అగ్రీ అండ్ ప్రొసీడ్. క్లిక్ హియర్ మీద క్లిక్ చేయండి. తర్వాత రిజిస్టర్ అయిన మన మెయిల్కి కానీ లేదా మొబైల్ నెంబర్కి కానీ ఓటీపీ రావడం జరుగుతుంది. ఈ యొక్క ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి అప్లై న్యూ పాన్, ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఇండివిజువల్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి నో పెట్టుకోండి. నెక్స్ట్ మీకు పాన్ కార్డ్ మోడ్ అడుగుతుంది. బోత్ ఫిజికల్ పానా లేక ఈ పానా అని అడుగుతుంది. మీకు ఏది కంఫర్టబుల్ అయితే అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సబ్మిట్ చేయండి. ఇక్కడ వచ్చేసి మీకు రిఫరెన్స్ నెంబర్ చూపించడం జరుగుతుంది. ఓకే చేయండి. ఇక్కడ వచ్చేసి నేమ్ టైటిల్ దగ్గర 3 కేటగిరీస్ ఇచ్చారు. కుమారి అంటే మ్యారేజ్ అవ్వని స్త్రీలు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి శ్రీ అంటే అబ్బాయిలకు వర్తిస్తుంది. శ్రీమతి అంటే పెళ్ళి అయిన మహిళలు అన్నమాట. మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు మీరు సెలెక్ట్ చేసుకోండి. లాస్ట్ నేమ్ దగ్గర మీ యొక్క ఇంటి పేరుని ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క నేమ్ను ఎంటర్ చేయండి. నేమ్ ఆన్ కార్డు దగ్గర మీకు కార్డు మీద నేమ్ ఎలా అయితే కావాలో అలా ఎంటర్ చేయండి. ఇక్కడ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి సెలెక్ట్ అడ్రస్ ఆఫ్ కమ్యూనికేషన్స్ దగ్గర రెసిడెన్స్ అని పెట్టుకోండి. నెక్స్ట్ రెసిడెన్స్ స్టేటు, తర్వాత ఆఫీస్ స్టేటు, నెక్స్ట్ వచ్చేసి రిప్రజెంటేటివ్ స్టేటు సెలెక్ట్ చేసుకున్నాక
మీ యొక్క ఆధార్ నెంబర్ను ఎంటర్ చేయండి. రీఎంటర్ ఆధార్ నెంబర్ అని అడుగుతుంది. మళ్ళీ ఎంటర్ చేయండి. చేసి ఓకే మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి నేమ్ యాజ్ పర్ ఆధార్, అంటే ఆధార్లో నేమ్ ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలానే ఎంటర్ చేయండి. తర్వాత నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ వచ్చేసి డాక్యుమెంట్ డీటెయిల్స్ అడుగుతుంది. మీ దగ్గర ఏ డాక్యుమెంట్ అయితే ఉందో ఆ డాక్యుమెంట్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి మేక్ పేమెంట్ మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా పేమెంట్లోకి రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మీ యొక్క సిఎస్సి పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. చేసిన తర్వాత వ్యాలిడేట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి వ్యాలెట్ పిన్ అడుగుతుంది. మీ యొక్క వ్యాలెట్ పిన్ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ పే మీద క్లిక్ చేయండి. ఇక్కడ పేమెంట్ సక్సెస్ఫుల్ అయ్యింది. ఇక్కడ వచ్చేసి ఆధార్ మ్యాచ్డ్ యూజింగ్ డెమోగ్రఫిక్ డీటెయిల్స్ అని వచ్చింది. ఓకే మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ను ఎంటర్ చేయండి. తర్వాత మీ మెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. పేరెంట్స్ డీటెయిల్స్ దగ్గర పేరెంట్స్ యొక్క నేమ్ని ఎంటర్ చేయండి. సర్నేమ్ ఎంటర్ చేయండి. ఫస్ట్ నేమ్ దగ్గర వారి యొక్క నేమ్ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ అడ్రస్ వచ్చేసి యాజ్ పర్ డాక్యుమెంట్లో ఉన్నట్టు ఎంటర్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఆఫీస్ అడ్రస్ ఇచ్చేయండి. ఇక్కడ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ దగ్గర సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి రిప్రజెంటేటివ్ అడ్రస్ ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వెరిఫైర్ నేమ్ దగ్గర హిమ్సెల్ఫ్ హెర్సెల్ఫ్ అని పెట్టుకోండి. వెరిఫికేషన్ ప్లేస్ దగ్గర మీ యొక్క విలేజ్ నేమ్ను ఎంటర్ చేయండి. నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ చేయండి. ఫైనల్గా డాక్యుమెంట్స్ అప్లోడ్స్ ఒకసారి చెక్ చేసుకొని సబ్మిట్ చేయండి. ఈ విధంగా సిఎస్సి పోర్టల్ నుంచి మనం పాన్ కార్డ్ని ఆన్లైన్ చేయొచ్చు.